నీకు కావలసిన మనీ ఇంట్లో ఇస్తారు కదా, మళ్ళీ చీప్ గా ఈ డాన్స్ కాంపిటీషన్లు ఏంటి? మధుబాబుని నానే అడిగానమ్మగారు. ఇది మా కాలేజీలోని డాన్స్ కాంపిటీషన్ మాత్రమే కాదు, ఒక ఫౌండేషన్కి సంబంధించిన కాంపిటీషన్. ఇదొక మంచి పని కోసమే స్టార్ట్ చేశారు. నువ్వేం చేసినా నలుగురి మంచి కోసమే చేస్తావని నాకు తెలుసమ్మా. థ్యాంక్ యూ పెద్దయ్య. ఎంతకీ ఏంటో ఆ మంచి కారణం? అదే చిన్నత్తయ్య గారు, నానొక అతన్ని హాస్పిటల్లో చేర్పించాను కదా, అతని ట్రీట్మెంట్కి కొంత డబ్బు అవసరం అవుతుందని నర్సమ్మ కాల్ చేసి చెప్పింది. ఈ డాన్స్ కాంపిటీషన్లో గెలిస్తే ప్రైజ్ మనీ ఇస్తారు కదా, అది అతని ట్రీట్మెంట్ కోసం ఉపయోగించవచ్చు కదా అని నేను అనుకున్నాను అత్తయ్య గారు. బ్రతికించి నా చావు మీదకు తెస్తావే? అతని వైద్యానికి సంబంధించిన ఖర్చులు నేను చూసుకుంటానని చెప్పాను కదా మా శ్రీలక్ష్మి. ఇప్పుడు కూడా చెప్తున్నాను, అతను పూర్తిగా కోలుకునేదాకా, అతను తన వాళ్ల దగ్గరకు చేరే వరకు అయ్యే ఖర్చు మొత్తం నేనే చూసుకుంటాను. ఏం నాన్న మీరు కూడా ఇలా దారిని పోయే వాళ్ళ కోసం మీ కష్టమంతా దారబోస్తే చివరికి మనకి మిగిలేది చెప్పే. అతన్ని హాస్పిటల్లో చేర్పించడమే మనం అతనికి చేసిన పెద్ద సాయం. మళ్ళీ ట్రీట్మెంట్ కూడా చేయించడం ఏంటి? అలా అనుకుంటే రోజుకి చాలా మంది యాక్సిడెంట్లకి, మర్డర్ అటెంప్ట్లకి గురవుతూ ఉంటారు. వాళ్ళందరినీ ఈవిడ గారు తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ మీరే చేయిస్తారా నాన్న? మనం చేసే సాయం వల్ల ఒకరి ప్రాణం నిలబడుతుందంటే సాయం చేయడంలో తప్పులేదు ప్రియంవద. నువ్వు చెప్పినట్టు ప్రాణాపాయ స్థితిలో ఉన్న అందరికీ మనం సాయం చేయలేకపోవచ్చు, కానీ చేయగలిగినంత సాయం చేద్దాం. అమ్మా శ్రీలక్ష్మి, ఆ వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో నువ్వు చెప్పమ్మా, నేను పంపిస్తాను. వద్దు పెద్దయ్యా, అతన్ని నాను కాపాడుతానని నమ్మే ఆ శివయ్య నాకు అప్పగించారు. నాకు అతన్ని కాపాడాలని గట్టిగా అనిపించింది పెద్దయ్యా. డాన్స్ కాంపిటీషన్లో గెలిచి ఆ డబ్బుతోనే అతనికి ట్రీట్మెంట్ చేయిస్తాను పెద్దయ్యా. అప్పుడు నాకు కొంచెం తృప్తిగా ఉంటుంది. అసలు అతనెవరి మీదో నీకేంటి లక్ష్మి అంత ఇంట్రెస్ట్? అతను నీకు చుట్టము కాదు, తెలిసినవాడు కాదు, నీ రక్త సంబంధం అంతకన్నా కాదు. ఈ బిడ్డను తీసుకెళ్ళిపోండి, నా కంటికి కనిపించినంత దూరంగా తీసుకెళ్ళిపోండి. ప్రియంవద, నా బిడ్డ ఎక్కడుందో, ఏం చేసావో చెప్పు. ఇన్స్పెక్టర్, ఇతను నా బిడ్డను తీసుకెళ్ళిపోయాడు. ఆగమ్మా, నీకేటి అభ్యంతరం లేకపోతే ఈ బిడ్డను నా చేతుల్లో పెట్టమ్మా. నా కన్న బిడ్డలా చూసుకుంటాను. అలాంటి అతని గురించి నువ్వెందుకో అంతలా ఆలోచిస్తున్నావు? ఒకవేళ నువ్వు కేర్ తీసుకోవాలనుకున్నా మాకు చెప్పు. అతను ఎక్కడున్నాడో, ఏ డాక్టర్ చూసుకుంటున్నాడో చెప్తే నేను చూసుకుంటాను కదా. ఇంట్లో ఎలాగో నేను ఖాళీగానే ఉన్నాను. నువ్వు కాలేజ్ ఎగ్గొట్టి మరీ అతన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు కదా. ప్రియంవద చెప్పింది కూడా కరెక్టే కదా లక్ష్మి. సరే సినిమావయ్య గారు, ఖచ్చితంగా చెప్తాను. కానీ అతన్ని నాను చూసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మగారికి అప్పగిస్తాను.
అయ్యో, సరే అమ్మా, రేపు జరగబోయే కార్యక్రమంలో మీరిద్దరూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మీ ఇద్దరిని దీవిస్తున్నాను. విజయోస్తు. ఏవండి, మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయారు. నేను మర్చిపోలేదు ఇందిరా. చిన్నోడా, అమ్మా సుకన్య, ఆ మావయ్య, మీ ఇద్దరికీ ఒక శుభవార్త. ఏంటి మావయ్య గారు ఆ శుభవార్త? మన ఐశ్వర్య ఇంద్రభవనం లాంటి ఇంట్లోకి అడుగు పెట్టబోతోంది. ఏంటి? ఏమంటున్నారు నాన్నగారు? మన ఐశ్వర్యకి పెద్ద జమీందారుల సంబంధం కుదిరింది. ఆయుషుకి అప్పుడే పెళ్ళేంటి మావయ్య గారు? అప్పుడే ఏంటమ్మా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా. ఆడపిల్లకి ఎప్పుడు మంచి సంబంధం కుదిరితే అప్పుడు పెళ్లి చేసేయడమే మంచిది. మంచి సంబంధాలు మళ్ళీ మళ్ళీ రావు. త్వరలోనే మగపెళ్లి వాళ్ళు ఐశ్వర్యని చూసుకోవడానికి వస్తున్నారు. ఏంటన్నా? చెప్పాను కదా, పెళ్లి చూపులని. నాన్నా, ఐషు, అశు అశు ఐషు, అశు ఐషు, అమ్మా, ఏంటమ్మా నాన్న ఇలా చేస్తున్నారు? ఇప్పుడు ఐషుకి ఏం వయసు అయిపోయిందని పెళ్ళి అంటున్నారు? ఒక్కసారి ఐషు మొహం చూడమ్మా. చక్కగా చదువుకోవాల్సిన టైంలో పెళ్లి పేరుతో ఐషు జీవితం నాశనం చేయకండి. ఒకసారి నాన్నకు చెప్పమ్మా. మన ఐషుని పువ్వుల్లో పెట్టి చూసుకునే సంబంధమే అది. అలాంటి సంబంధం దొరకాలంటే పెట్టి పుట్టుండాలి. అది నీకు అర్థం కాదులే ప్రియంవద.